అందరి ముందు ప్రార్థన చేయడానికి సిగ్గండి, అందరి ముందు ప్రార్థన చేయాలంటే ఏదో నాకు అనిపిస్తుందండి కాదు. రహస్యమందు దేవుని ఆరాధించాలి, బహిరంగంగా కూడా దేవుని ఆరాధించాలి. ఇప్పుడు దావీదు అనుకుంటున్నాడు, నేను రహస్యంగా ఎంత బాగా దేవుని ఆరాధించాను, అందరి ఎదుట కూడా నా రాజులకు రాజు ప్రభువులకు ప్రభుని నేను ఆరాధిస్తాను. నేను రాజుని కరెక్టే గాని ఐ డోంట్ మైండ్, ఐ డోంట్ కేర్. నేను రాజుని అన్న విషయము నా రాజాది రాజు ముందు అది అసలు విషయమే కాదు. అర్థమవుతుందండి? దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మన పేరు వెనకాలన్న డిగ్రీలు, మన వెనకాలన్న కుటుంబ నేపథ్యము, మనకున్న జ్ఞానము, మనకున్న పదవులు, మనకేమన్నా అవార్డులు, రివార్డులు, మెడల్స్, సర్టిఫికేట్స్ అలాంటివి ఏమన్నా వచ్చినా మన లాకర్లో మనం ఉంచుకున్నవి అవి ఏవి కూడా లెక్కకు రావు, రాకూడదు కూడా. అసలు అవి జ్ఞాపకం కూడా రాకూడదు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒకటే ఉండాలి మనసులో, అదేంటంటే నా తండ్రి దగ్గరకు వచ్చిన ఒక బిడ్డను